అవును. బేసిక్ గా. కాబట్టి అక్కడ ఏదో ఉంది సంథింగ్, అది హైడ్ చేస్తున్నారు. ఇంకోటి ఇది హైప్ ఇస్తున్నారు అంతే. కానీ మిథున్ రెడ్డి గారు బెయిల్ మీద ఉన్నారు కాబట్టి ఆయనకి ఏం ఇబ్బంది లేదా, బెయిల్ తీసుకున్నారు కాబట్టి అంతే ప్రస్తుతానికి. ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చూపెట్టేసి ఇదిగో మిథున్ రెడ్డి మీద బెయిల్ క్యాన్సిల్ చేయమని రేపు వెళ్ళొచ్చు పిటిషన్. ఏముందంటే సిట్ బెయిల్ క్యాన్సిల్ చేయమని కోర్టుకు వెళ్ళచ్చు. ముందస్తు బెయిల్ ఇవ్వబాకండి ఆయనకి, ఆల్రెడీ ఇచ్చారు కిందటిసారి. అప్పుడంటే ఆధారాలు లేవు మా దగ్గర, ఇప్పుడు ఇదిగో ఆధారాలు వచ్చేసినాయి, కేసిరెడ్డి ఇచ్చింది అంటారు. ఇప్పుడు వీళ్ళ తరపున ఏమో వాదిస్తారు, ఆయన్ని బలవంతంగా పట్టుకొచ్చేసారు, ఇక్కడ కూడా అట్టగే చేస్తారు, మేము కోర్టులో ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తారు వీళ్ళు ఆర్గ్యుమెంట్. అవి సహజంగా జరుగుతుంది. కానీ ఒకటిసారి ఇందులో రాజకీయ కోణంగా ఒకసారి మాట్లాడుకుంటే, ఓకే మీరన్నట్టు ఇందాకన్నట్టు ఆగస్టు లోపు జగన్ అరెస్ట్ చేయాలని తొందరపడుతుందా సిట్టు లేదంటే ప్రభుత్వం అనేది ఒకటి. కానీ వాస్తవానికి ఇలాంటి రాజకీయాలు చేయడానికి ఇంకా 4 ఏళ్ల వరకు సమయం ఉంది కదా సార్. ఇప్పుడు ఎందుకు తొందరపడుతున్నారు అని అనుకోవాలి. అధికార మార్పిడి అని మొన్న ఎవరో వాళ్ళకి అనుకూల ఛానల్లోనే వచ్చింది కదా, యూట్యూబ్ ఛానల్లో, త్వరలో అధికార మార్పిడి జరగబోతుంది, తర్వాత బాంబులు పేలిపోతాయి అనేసి. అధికార మార్పిడికి ఏమైనా జరుగుతున్నటువంటి సందర్భంలో అది డైవర్ట్ కావాలంటే ఇది అయ్యి ఉండొచ్చు. అవునా? ఇప్పుడు జగన్ అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఇది డిబేట్ జరుగుతుండగా ముఖ్యమంత్రిగా లోకేష్ వస్తే అప్పుడు చర్చ అంత అటుకెళ్ళచ్చు కదా. అంటే అట్నుంచి ఇటే డైవర్ట్ ఉంటుంది కదా, ఏమైనా కావచ్చు కదా. అంటే జగన్ అరెస్ట్ చేయడానికి ఇది ఒక బలమైన కేసు అవుద్ది అంటారా భవిష్యత్తులో? నిజంగా ఆయన ఎందుకు ఇంతకు ముందు ఆస్తుల కేసులో ఏ కేసు అయినా బలహీన కేసులేనండి. బేసిక్ గా రాజకీయ నాయకుల మీద కేసుల్లో బేసిక్ గా బలహీనంగానే ఉంటాయి. క్యాష్ తో చూపెడితే మాత్రమే బలమైన కేసు అవుతాయి. మిగతా అన్ని కూడా కంపెనీలు, ఫ్లోటింగ్, డబ్బు, ఇదంతా